శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మలకు నమస్కరిస్తూ మనం నిన్న శివానందలహరిలో 4వ శ్లోకం తెలుసుకున్నాం. ఈరోజు 5వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిః భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రదిత కృపయా పాలయ విభో. ఏమి చెప్తాడో ఈ శ్లోకం, అద్భుతమైన శ్లోకం. శివానంద లహరిలో శివతత్వం అంతా దీన్ని చెప్పేస్తున్నాడు. ఆయన యొక్క వినయాన్ని ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో సర్వజ్ఞుడైన ఆ పరమాత్మ గురించి కూడా చెప్తున్నాడు. దీంట్లో 3 భావాలు ఉన్నాయి. పైన భావం ముందు చెప్పుకొని తర్వాత వెళ్దాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రేవ స్తుతి నటన హాస్యం. నేను చెప్పాడు చూడండి. స్మృతి శాస్త్రం, మనశాస్త్రం మొదలైనవి, శాస్త్రాలు తర్కశాస్త్రము, వ్యాకరణ శాస్త్రం మొదలైనవి, వైద్య శాస్త్రము, శకున శాస్త్రము, కవిత్వం రాయడం, గాన సంగీతం, ఫణితం బాగా మాట్లాడడం, వాక్ శక్తి ఉండడం, పురాణాలు, మంత్రేవ అన్నప్పుడు మంత్రశాస్త్రం వస్తుంది, మంత్రాంగం కూడా వస్తుంది, స్తుతి స్తోత్రం, నటన నాట్యము వస్తుంది, నాటకం వస్తుంది, నటించడం వస్తుంది, హాస్యం అందరిని నవ్వించడం. ఇవన్నింట్లో అచతురః నాకు చాతుర్యము లేదు, నాకు నేర్పరితనం వీటిల్లో లేదు. ఇది ఆయన చెప్పేది. ఆది శంకరాచార్యుడు ఆయనకి ఇవన్నీ లేవట. ఏం లేవు. స్మృతి శాస్త్రం తెలియదు, వైద్య శాస్త్రం తెలియదు, శాస్త్రాలు తెలియదు, శకున శాస్త్రం తెలియదు, కవిత్వం తెలియదు, సంగీతం తెలియదు, మధురంగా మాట్లాడడం తెలియదు, పురాణాలు తెలియదు, మంత్రాలు తెలియవు, మంత్రాంగము తెలియదు, స్తోత్రం చేయడం తెలియదు, నటన తెలియదు, హాస్యం తెలియదు. ఎన్ని తెలియవటానికి. సరే, ఇప్పుడు నీకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఎందుకు చెప్తున్నావు ఈ విధంగా అంటే చెప్తున్నాడు. కథం రాజ్ఞాం ప్రీతి భవతి. స్వామి, ఇవన్నీ ఉంటే గాని మాకు భూలోకంలో అప్పుడు రాజులు ఉన్నారు కాబట్టి, రాజుల దగ్గర మేము పదవులు పొందాలంటే మాకు ఈ శాస్త్రాలన్నీ వచ్చి ఉండాలి. లేకపోతే మేమేమి చేయలేము. దేంట్లో ఒక దాంట్లో నేర్పరితనం ఉండాలి. అంటే దాంట్లో క్రియేటివిటీ ఉండాలి. ఇప్పటి భాషలో ఉంటేనే కదా ఇప్పుడు ఉద్యోగాలు. అప్పుడుండే పరిస్థితి ఉంటే ఆయన చెప్తున్నాడు. ఏమట, మనశాస్త్రంలో మన శాస్త్రాలు మనశాస్త్రాలు అవంతా నాకు తెలియవు, స్మృతులు తెలియవు. స్మృతులు ఎందుకు మరి? రాజులకు స్మృతులు ఎందుకు? వాళ్ళకంతా వేద విజ్ఞానం అంతా తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క రాజులకి అన్ని విద్యలు నేర్చుకొని ఉంటారు వాళ్ళు అంతా కొంత, కానీ పూర్తి పాండిత్యం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర అటువంటి శాస్త్రం వచ్చిన వాళ్ళని దగ్గర పెట్టుకో ఉంటారు. ఎందుకు? ఎప్పుడైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ శాస్త్ర పటిమని వాళ్ళు ప్రకటించినప్పుడు తన దగ్గర ఉండే వాళ్ళని పెట్టుకొని ఆయన గెలుస్తుంటాడు. అందుకోసం పెట్టుకో ఉంటాడు. స్మృతి శాస్త్రం తెలిసిన వాళ్ళని రాజు దగ్గర పెట్టుకో ఉంటాడు. అటువంటప్పుడు అంటే వాళ్ళేమో అసలు శాస్త్రాలు తెలిసిన వాడేమో రాజును ఆశ్రయిస్తాడు, రాజు అటువంటి వాళ్ళని ఆదరిస్తాడు. అంటే మన మామూలు జీవితం గడపాలంటే, హాయిగా జీవితం గడిచిపోవాలంటే ఆ రోజుల్లో రాజులు ఉన్నారు కాబట్టి రాజుల ఆశ్రయం పొందాలంటే ఏదో ఒక విద్య వచ్చి ఉండాలి. అందులో ఇదొకటి ఆయన చెప్తుంది. తర్వాత శాస్త్రే
వ్యాకరణ శాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ ఏమైనా వచ్చి ఉండాలి. అంతే కదా, రాజు యొక్క ఒక పదవి పొందాలంటే వాడు ఏదో శాస్త్రం వచ్చి ఉండాలి. అంతే. వాళ్ళు ఎవరైనా ఇతర దేశస్తులు వచ్చి వాళ్ళతో పాటు వాదించినప్పుడు, ఆ రాజ్యానికి వచ్చినప్పుడు వీళ్ళు వాదిస్తుంటారు. అలాంటి వాళ్ళకు అక్కడ పదవులు ఇవ్వబడతాయి. అలాగే వైద్య శాస్త్రం రాజు ఖచ్చితంగా కావాలి. ఆయనకే రోగం వస్తే కావాలా, ప్రజలందరూ రక్షించడానికి కోసం కూడా రాజవైద్యుడు అంటూ ఒకడు ఉండాలా. కాబట్టి వైద్య శాస్త్రం వచ్చి ఉండాలి. వచ్చిన వాడిని ఆయన ఆదరిస్తాడు. ఈ వీళ్ళు ఆయన రాజును ఆశ్రయిస్తుంటారు. అలాగే శకున శాస్త్రం, పొద్దున్న లేస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలనే విషయం గురించి రాజులు తెలుసుకుంటుంటారు. కాబట్టి రాజుల దగ్గర ఎవరు అట్ట అని చెప్పే పండితులు కూర్చో ఉంటారు. కాబట్టి అటువంటి శాస్త్రం వచ్చుంటే అటువంటి వాళ్ళని రాజు ఆదరిస్తాడు. వాళ్ళు రాజును ఆశ్రయిస్తుంటారు. అలాగే కవిత్వ పండితులైన వాళ్ళంతా కవితను చెప్పగల వాళ్ళంతా వచ్చి రాజును ఆశ్రయిస్తారు. రాజు వాళ్ళని ఆదరిస్తుంటాడు, వాళ్ళకి కానుకలు ఇస్తుంటాడు. ఇంకా సంగీతం అంటే రాజులకంతా ఇష్టమైంది. వాళ్ళకి అప్పట్లో మనలాగా టీవీలు ఏం లేవు కాబట్టి సంగీతమే ఇంకా ముఖ్యమైనది. మనోరంజకంగా ఉండేది సంగీతమే కాబట్టి హాయిగా వాళ్ళు ఆ సంగీతం వింటూ ఉంటారు. కాబట్టి గాయకులను వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. కాబట్టి గానం వచ్చుంటేనే వాళ్ళకి విలువ ఉంటుంది. ఇంకా పనితో బాగా చాతుర్యంగా మాట్లాడేవాళ్ళు, బాగా రాజు దగ్గర కూర్చొని బాగా సమాషాగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటే రాజుకు సంతోషంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఆయన సంతోషంగా కార్యక్రమాలు చేస్తుంటాడు. కాబట్టి రాజులు వాళ్ళు ఆశ్రయిస్తారు, రాజు వాళ్ళని ఆదరిస్తూ ఉంటాడు. అలాగే పురాణాలు బాగా పురాణం చెప్పే వాళ్ళని దగ్గర పెట్టుకొని పురాణం చెప్పించుకుంటాడు రాజు. ఎందుకు? దాంట్లో ధర్మశాస్త్రాలన్నీ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనకు సులభంగా అర్థమవుతాయి. వేదాంగాలు చెప్పిన అర్థం కాకపోవచ్చు, కానీ పురాణాలు కథల రూపంలో ఉన్నాయి కాబట్టి అవి చెప్పే సందేశం సులభంగా రాజుకు అర్థమైపోతుంది. అంతేకాదు, రాజ్యం ఎలా చేయాలో కూడా తెలిసిపోతుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తన కూడా తెలిసిపోతుంది. కాబట్టి పురాణాలు వింటుంటారు వాళ్ళు. మంత్రశాస్త్రం, ఎవరైనా ఇంకో రాజు వచ్చి వీళ్ళ మీద మంత్ర ప్రయోగం చేసి తప్పించుకోవడానికి మంత్రవేత్తని దగ్గర పెట్టుకుంటారు రాజు. అలాగే మంత్రాంగం, మంత్రిగా ఉండి మంత్రాంగం చేసేవాడు రాజుకి ఎప్పుడు కావాలి. కాబట్టి అటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళని ఆశ్రయిస్తారు, వీళ్ళు ఆదరిస్తుంటారు రాజులు. కాబట్టి వాళ్ళకి ఇది ఉంటుంది. స్తోత్రం, ఇంకా వంది మాగదుల నుండి ఉదయం లేచిన మొదలుకొని వాళ్ళు స్తోత్రం చేస్తూనే ఉంటారు రాజులకి. ఆ స్తోత్రం చేసే కొద్దీ వాళ్ళు ఉబ్బిపోతు పని చేస్తుంటారు. నాట్యము, నాటకాలు అవన్నీ వాళ్ళు చూసేది అలవాటు ఉంటుంది రాజులకి. వేరే లేవు కదా, వాళ్ళకి అదే హాయిగా ఉంటుంది. ఇంకా హాస్యం, ఇంకా ఎప్పుడు నవ్వించేవాడంటే వాళ్ళకి ఇంకా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఉండే సమస్యల్లో కొంచెమన్నా తెరిపిగా ఉండడం కోసంగా మధ్యలో నవ్వించే వాళ్ళు ఉంటే వాళ్ళు హాయిగా వాళ్ళని ఆదరిస్తుంటారు, వీళ్ళు వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. అది చెప్తున్నాడు ఈయన. ఈ విధంగా రాజును ఆశ్రయించాలంటే, రాజు దగ్గర ఏదైనా ఒక పదవి పొందాలంటే ఇన్ని విద్యల్లో ఏదో ఒక విద్య వచ్చి ఉండాలి. కానీ నాకేవి రావు, అచతురహ, నాకు చాతుర్యం లేదు. అందువల్ల కథం రాజ్ఞాం ప్రీతి భవతి, ఏ రాజును నేను ప్రీతి కల్పించలేను, నచ్చే విధంగా నేను ప్రవర్తించలేను. ఎందువల్ల ఇవన్నీ నాకు రావు కాబట్టి. మయి కోహం అహం, నేను ఎలా చేయగలుగుతాను, నాకు రాదు కదా, నేనేం చేయలేను. కాకపోతే పశుమా, నేనెవరిని, పశువుని. నువ్వు సర్వజ్ఞ పశుపతి, 2 పదాలు ఇచ్చడానికి. నువ్వేమో పశుపతివి, నువ్వు సర్వజ్ఞుడివి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ శివుడికి అన్వయించబడతాయి. ఇప్పుడు శివుడు వేదస్వరూపుడు, ఆయన తెలియదంటూ లేదు. శాస్త్రే, ఆయన తెలియని, ఆయన 64 శాస్త్రాలు భూమి మీద తీసుకొచ్చిన వాడు, ఆయన తెలియని శాస్త్రం లేదు. వైద్యనాథుడు ఆయనే, ఇంకా వైద్యం గురించి ఆయన తెలియకుండా పోయింది. శకున శాస్త్రాన్ని కూడా తీసుకొచ్చాడు భూమి మీదకి ఆయన. కవిత, పండిత కవి అని పేరు ఆయన శివుడికి. కాబట్టి కవితలో ఆయన గొప్పవాడే. గాన, ఇంకా నాదస్వరూపుడు ఆయన చెప్పేది ఏముంది, ఇంకా పనితో మధురంగా మాట్లాడాలి. శివుడిని మించిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఆ పురాణ స్వరూపమే ఆయన. లింగ పురాణం, శివపురాణం, ఎన్ని పురాణంలో ఆయన ఉన్నాడో. ఇంకా మంత్రశాస్త్రం అంతా ఆయన స్వరూపం అయింది. ఆయన డమరుకల్లోంచి మంత్రాలు పుట్టుకుంటే ఓంకారం పుట్టింది ఆయనలో నుంచి. ఇంకా మంత్రాంగం, ఈ విశ్వరచన మంత్రాంగం
ఎంతో బాగా చేస్తున్నా, ఆయన మంత్రాంగం తెలియకుండా పోయేది. ఇంకా స్తుతి స్తోత్రం, ఆయనకి స్తోత్రం చేసుకోవాల్సింది, ఆయనకి స్తోత్రం చేసిన అవసరం ఉంది. నటన, నాట్యానికి అధిదేవత ఆయనే, భూమి మీద నాట్యశాస్త్రం తెచ్చిన వాడే ఆయన. ఇంకటువంటిప్పుడు నాట్యానికి అధిపతి ఆయన, ఇంకా సర్వజ్ఞుడు దాంట్లోనే ఆయన. హాస్య, ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది, మళ్ళీ పాములు వేసుకొని ఉంటాడు, అందరినీ నవ్విస్తూనే ఉంటాడు. ఆయనే ఆనంద స్వరూపుడు అసలు, అందుకే శివ ఆనంద లహరి, ఆనంద స్వరూపుడు ఆయనే, కాబట్టి అందరికీ ఆనందం కలిగించేవాడు ఆయనే. కాబట్టి సర్వజ్ఞ స్వామి, నువ్వు సర్వజ్ఞుడివి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి నీకు, నువ్వు సర్వజ్ఞుడివి. నీకు తెలియదంటూ భూమి మీద ఏంది ముందు. ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్లో నువ్వు సర్వజ్ఞుడు అని చెప్పడానికి ఇవి సరిపోవు, ఇంకా ఎన్ని ఉన్నాయో విశ్వంలో అవన్నీ నీకు తెలుసు. సర్వజ్ఞుడు నీకని తెలుసు. కానీ నేను పశువుని. ఇంకా ఆదిశంకరాచార్య సంగతి చూద్దాం. స్మృతి, ఆయన శాస్త్రాలు తెలియవా? బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించిన వాడు, భగవద్గీతకు భాష్యం రచించిన వాడు, విష్ణు సహస్రనామానికి భాష్యం రచించిన వాడు ఆయన తెలియవా? తెలుసు. తర్కశాస్త్రం తెలియదా? ఎంతమందితో తర్కవాదంతో గెలుచుంటాడు ఆయన. ఉభయ భారతి లాంటి సాక్షాత్ సరస్వతి స్వరూపంతోనే వాదించిన వాడు ఆయన. ఆయన తెలియదు ఏముంది? ఇంకా వైద్య శాస్త్రం తెలియదు ఆయనకి. తెలియకుండానే ఈ భారతదేశంలో 3 సార్లు తిరిగాడు, ఆ చివరి నుంచి చివరి దాకా. ఆ సేతు హిమాచలం తిరిగినప్పుడు ఎన్ని దర్శించుంటాడు, ఎన్ని చూచుంటాడు ఆయన. ఇంకా శకున శాస్త్రం తెలియనిది ఏముంది? ఆయనకి అన్నీ తెలుసు, అన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసు ఆయనకి. కవిత, మనకు సాక్ష్యం ఈ శివానందలహరి. కవిత్వం తెలియదు ఆయనకి. సౌందర్యలహరి చెప్పుకున్నాం, దాంట్లో ఎంత కవిత్వం చూపించాడు, ఇప్పుడు దీంట్లో ఎంత కవిత్వం చూపిస్తున్నాడు, ఈయనకు తెలియదా? తెలుసు. గాన సంగీత శాస్త్రంలో, సంగీతం పాడేవాళ్ళకు కూడా తెలియనంత సంగీత శాస్త్రం గురించి సౌందర్యంలో మనకు చెప్పాడు. ఈయన తెలియకపోయేది సంగీతం. ఇంకా పణితో బాగా మధురమైన వాక్కులు, ఇదిగో కవిత్వమైన సాక్ష్యం, మధురమైన వాక్కులు కలవాడని. అంతకంటే ఏం సాక్ష్యం కావాలి మనకి? ఇంకా పురాణాలు ఈయనకు తెలియవా? పురాణాల్లోని ప్రతి విషయాన్ని సౌందర్యలహరిలో శివానంద గుప్పిస్తున్నాడు. ఆయన తెలియని పురాణాలు ఏమున్నాయి? అన్నీ తెలుసు. మంత్రేవ, ఇంకా సౌందర్యలహరి మొత్తం మంత్రశాస్త్రమే అది. ఆయన మంత్రశాస్త్రం తెలియదా? మంత్రాంగం తెలియదా? రాజులు ఎలా ఉంటారో కూడా చెప్తున్నాడు కదా, అంత గొప్పవాడికి మంత్రాంగం తెలియదా అని తెలుసు. స్తుతి, ఇంకా స్తోత్రం గురించి ఆయన తెలియకపోయింది. ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి, అందరి దేవుళ్ళ గురించి ఒక స్తోత్రం రాసి పడించాడు ఆయన రాయని దేవుడి స్తోత్రం లేదు, అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ మనం పారాయణ చేసుకుంటున్నాం వాటిని. అలాగా నటన, ఇంకా నటన గురించి ఈయన పరకాయ ప్రవేశం చేసి నటించిన వాడే. ఏది తంది కాకుండా కాశీరాజులో ప్రవేశించి నటించాడు. ఇంకా హాస్యం, ఇప్పుడు ఈయన కవిత్వంలో అంతా హాస్యం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది మనకి. ఇప్పుడు శంకరాచార్యులకి ఏం తెలియవా? అన్నీ తెలుసు. ఆయన తెలియదు, కానీ అంతటి వాడే అచతురహ అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎంత వినయాన్ని ప్రకటిస్తున్నాడు. మనకు తొక్కలో చిన్నది ఉంటే ఎంత పెద్ద గొప్ప చేసి చెప్పుకుంటాం. మేము ఇది చెప్పుకుంటున్నాం, అది చెప్పుకుంటున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పుకుంటాం. మాకు ఆ శాస్త్రం వచ్చు, ఈ శాస్త్రం వచ్చు, దీంట్లో ప్రావీణ్యం ఉండదు. నిజానికి ఇప్పుడు వీడు ఇచ్చిన లిస్టులో ఎవరికి సంపూర్ణమైన జ్ఞానం లేదు. మనకు కూడా ఎవరికైనా కూడా ఏ శాస్త్రం నేర్చుకున్నా, శృతులు నేర్చుకున్నా, శృతి శాస్త్రాలే ఒక సముద్రం అంత ఉంటాయి. ఒకటి జీవితం సరిపోదు ఒకటి అది నేర్చుకోవడానికి. ఇంకా చూసి తర్కశాస్త్రాలు నేర్చుకోవాలంటే ఒకటి జీవితం సరిపోదు, అవి సముద్రం అంత ఉంటాయి. వైద్య శాస్త్రం అది సముద్రం అంత ఉంది. ఎవరికి తెలుస్తుంది? ఎంత తెలుసుకుంటారు? మనకున్న కొద్ది జీవితంలో అంత బాగా తెలుసుకుంటామేమో బహుశా. ఇంకా వైద్య శాస్త్రం చెప్పనివ్వలేదు, దాన్ని అంతే, అది సముద్రం అంత ఉంది. ఇప్పుడు మన వాళ్ళు డిగ్రీలు చేసే వాళ్ళు చూస్తున్నాం కదా, ఎంబీబీఎస్ నుంచి ఎన్ని చేస్తున్నారు, ఎన్ని చేసినా డిగ్రీలు ఉంటున్నాయి అంతే. ఆ శాస్త్రాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు పర్లేదు. శకున శాస్త్రం అంతే, ఒక సముద్రం. కవిత్వం సముద్రమే. ఎన్ని రకాల కవిత్వాలు ఉన్నాయో, ఎన్ని రకాల విన్యాసాలు దాంట్లో ఉన్నాయో అవి తెలుసుకోవాలని జీవితం సరిపోతుంది. ఊరికే మనం చదవడానికే మన జీవితం సరిపోదు. ఒక్క పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికే మన జీవితం సగం సరిపోదు. ఇప్పుడు మన సౌందర్యలహరి సింహాంధ్ర 100 శ్లోకాలు చూస్తున్నాం. 100 శ్లోకాలకి 100 రోజులు పడుతున్నారు తెలుసుకోవడానికి. అలాంటిది ఇంక నువ్వు కవిత్వాన్ని తెలుసుకోవాలంటే
మహా గొప్ప గొప్ప వాళ్ళు కాళిదాసు వాళ్ళ కావ్యాలను చదివి ఎప్పుడు తెలుసుకుంటాం, జీవితం ఏది ఉండే ఆయుష్ తక్కువ, ఏది సంపూర్ణంగా మనం తెలుసుకోలేం. అలాగే గానం, సంగీతం ఇంకా సముద్రమే అది. ఆ సముద్రాన్ని ఈత కొడితే మహా అయితే 1000 రాగాలు తెలుసుకుంటారేమో, అంతే. అంతమించి జీవితం అయిపోయేలా నేర్చుకోలేదు. ఒకవేళ తెలుసుకొని దాన్ని ప్రావీణ్యం సంపాదించి 10 మంది దగ్గర ప్రదర్శించేంత శక్తి రావాలంటే అసాధ్యమైన విషయం. ఇంకా మనకి చెప్పవల్ల త్యాగరాజు లాంటి వాళ్ళు రచించారు, పుస్తకాలు రచించి దాన్ని ఆ సంగీత సాధన చేశారంటే వాళ్ళు ధన్యజీవులు, వాళ్ళు ఆ కళకు అంకితం అయిపోయారు. ఇప్పుడు కళకు అంకితమైన వాళ్ళు కూడా అంత సముద్రం అంత సంగీతాన్ని తెలుసుకోలేరు. అణువంత తెలుసుకోసరికి జీవితం అయిపోతుంది. అలాగే పనితో మధురమైన వాక్కులు, మధురమైన వాక్కులు మాట్లాడాలంటే ఆ సమయ సందర్భాలు రావాలి కదా. ఇప్పుడు అందులో ఈ టెన్షన్ యుగంలో అది ఎవరికి ఏం లేదు. పోనీ అలా మాట్లాడాలన్నా కూడా నువ్వు ఎన్నో విషయాలు తెలుసుకుంటే కానీ మాట్లాడలేవు. అది కూడా ఒక కళ, అది రావాలంటే కూడా. ఇంకా పురాణాలు ఎన్ని ఉన్నాయి? 18 పురాణాలు ఉన్నాయి. ఎప్పుడు తెలుసుకుంటాం, ఎప్పుడు చదువుతాం? అసలు ఒక్క పురాణాన్ని చదవడానికి తెలుసుకోవడానికే మనకి జీవితం సరిపోతుందో లేదు బహుశా. అంటే అర్థవంతంగా లోపల ఏం చెప్పాడు, లోపల అర్థం తెలుసుకోవాలంటే ఒక్కొక్క శ్లోకాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించుకుంటే, ఇప్పుడు ఇంత చిన్న కావ్యం ఇది 100 శ్లోకాలది. ఇప్పుడు తెలుసుకోవడం, ఒక్కొక్క శ్లోకం తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది మనకి? ఇంతే. ఇప్పుడు ఏ పురాణం తీసుకున్నా కూడా ఒక్కొక్క పురాణం చదివి తెలుసుకొని దాని లోపల నుండి అంతరార్థం తెలుసుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. అవి కూడా సముద్రం అంతే. 18 పురాణాలు, మళ్ళీ పురాణాలు ఎప్పుడు తెలుసుకుంటాం? అవన్నీ ఎన్ని విషయాలు వాటిల్లో మళ్ళీ ఎప్పుడు తెలుసుకుంటాం? అసలు చూడండి, చదవడానికి కూడా మన జీవితం సరిపోదేమో బహుశా. అన్ని పురాణాలు అది చదివిన వాళ్ళు ఎవరో అదృష్టవంతులు. అన్ని పురాణాలు. ఇంకా మంత్రశాస్త్రం కూడా గొప్పవే. అవి కూడా చదివే వాళ్ళు ఎవరు లేరు. చదివినా ఆచరించి ఉపాసన చేస్తే కదా గొప్ప స్థితికి వెళ్తారు. అది కష్టమైందే. ఇంకా స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి మనకి. ప్రతి భగవంతుడి మీద ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి మన జీవితం సరిపోదు. నాట్య శాస్త్రం నేర్చుకోవాలన్నా కూడా సముద్రమే. అది కూడా కష్టసాధ్యమైన విషయమే. తెలుసుకుందాం అనుకుంటున్నాం కానీ అంత తెలుసుకునేసరికి అయిపోతుంది జీవితం. ఇంకా హాస్యం, ఇంకా ఇప్పుడు కాలంలో అందరు టెన్షన్ యుగంలో హాస్యం అనేది చాలా వెనకబడిపోతున్నాం. ఎప్పుడో ఏందో కొన్ని తీసుకొని తెలుసుకుంటున్నాం కానీ పూర్వం రోజుల్లో హాస్యం చాలా గొప్పది. ఇప్పుడు ఇంకా తక్కువ. అదైనా అంతే, అన్ని సముద్రం అంత ఉన్నాయి. మన జీవితం అంతా కష్టపడ్డా మనం అణువంత తెలుసుకునేసరికి చూసేసరికి ఆయుష్ అయిపోతుంది. అందులో మళ్ళీ రోగాలు, రొప్పులు, ముసలితనం, ఎన్నో. దాంతో మళ్ళీ మనం చేసే సాధనలన్నీ అయిపోతూనే ఉంటాయి. ఈ విధంగా మన జీవితం మనం చూసుకున్నా కూడా ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి సరిపోదు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్న విషయం ఏంటి? పశుమాం, నేను పశువుని. పశువు అంటే ఎందుకు నువ్వు పశువు అనుకుంటున్నావు అంటే, అంతటి పండితుడు, అంత గురువు, అన్ని విషయాలు, అన్ని శాస్త్రాలు కూలంకషంగా తెలిసినవాడు, మామూలుగా తెలిసినవాడు కాదు. ఆయన బతికిన 32 సంవత్సరాల లోపలనే భగవద్గీత భాష్యం రాసి, విశ్వాసానికి భాష్యం రాసి, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి 10 ఉపనిషత్తులు రచించాడు. 10 ఉపనిషత్తులకు భాష్యం రచించాడు. ఇన్నింటికి చేయగల శక్తి 32 ఏళ్ల వయసులో ఆయనకు ఉందంటే ఆయన జ్ఞానం ఎంత జ్ఞానం! అటువంటి వాడే నేను పశువుని, నేనే అజ్ఞానంలో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. పశువు అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే అన్ని తెలిసిన వాడే అజ్ఞానం అంటే ఇంకా మనం ఎంత వాళ్ళం? మనం తిరిగి చూసుకుంటే మన జీవితంలో సగం జీవితం ఎందుకు పలికి రాగండి, సగం నిద్రకే పోయే జీవితం. సగం జీవితం కొన్ని సంవత్సరాల నిద్రకే పోయా. మేలుకున్న కొద్ది సమయంలో రోగాలు, రొప్పులు, సమస్యలు, వాటి పరిష్కారాలు తిరగడం సరిపోయా. ఇంకా ఏంది? మనం అవిద్యావంతుడమా, ఆయన విద్యావంతుడా? ఇప్పుడు ఈ శ్లోకం మనకు వస్తుందా, ఆయనకు వస్తుందా, అన్వయించబడుతుందా? నిజానికి మన కోసం దిగొచ్చి చెప్తున్నాడు, మన స్థాయికి దిగొచ్చి. ఆయనది కాదు, ఇది మన గురించే. కాబట్టి పశుమాం, నేను పశువునయ్యా, అజ్ఞానినయ్యా నేను. నువ్వెందుకు అజ్ఞానివయ్యా అంటే ఏం చెప్తాడు? నాకు రాగద్వేషాలు ఉన్నాయి, నాకు మమకారం, అహంకారం ఉన్నాయి. సంసారం అనే ఒక గుంజకి పాసం వేసి, అంకుశం వేసి పట్టేస్తున్నాయి. పాస అంకుశాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి నాకు. వాడితో మేము పశువులం అయిపోయాం. కాబట్టి మేము పశువులం, నువ్వు సర్వజ్ఞుడివి.
అది కూడా కాదు, నేను పశువుని, నువ్వు పశుపతివి. పశువులకు పతి ఎవరు? నువ్వు. రాజుడు అనుకో, వాళ్ళకి ఇన్ని విద్యలు ప్రదర్శిస్తే, వాడికి దయధరిస్తే, బుద్ధి పుడితే మాకు ఉద్యోగాలు ఇస్తాడు, పదవులు ఇస్తాడు, మాకు ఇన్ని శాస్త్రాలు వచ్చుంటే. కానీ నువ్వు పశుపతివి, నేను పశువుని కాదు, నువ్వు పశుపతివి. నీ దగ్గర ఇంటి శాస్త్రాన్ని నేను ప్రదర్శించాల్సిన అవసరం లేదు, నిన్ను స్తోత్రం చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్నింటికీ సులువైన స్తోత్రం చేయడం, అది కూడా నేను చేయాల్సిన అవసరం లేదు. మా భూమి మీద అనుకో, ప్రతి ఒక్కరి స్తోత్రం చేస్తేనే మాకు పనులు అవుతాయి. కానీ మేము స్తోత్రం కూడా నేను చేయాల్సిన అవసరం లే. అయ్యా నాకేమి తెలియదు మహాప్రభో అని ఒక్క నమస్కారం పెడితే నువ్వేమవుతావు? ప్రదిత కృపయా, గొప్పదే చూపిస్తావు. అసలు రాజువు నువ్వు, ఈ విశ్వానికి రాజువు నువ్వు. నేను మామూలు రాజుల గురించి ఇంతసేపు చెప్పాను నీకు. మాకు మిగతా మీ ప్రపంచంలో ఉండే రాజులకైతే ఇన్ని లక్షణాల్లో మాకెవరు ఉండాలా, కానీ విశ్వానికే ప్రభు అయిన విభో పాలయ విభో, విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని పరిపాలించే నీవు నన్ను పాలించడం చాలా సులభం. ఎందువల్ల? నేను పశువుని, నువ్వు పశుపతివి కాబట్టి. పైన నీకెటువంటి ఈ భేషజాలు లేవు. ఇవన్నీ నేను ప్రదర్శిస్తేనే నీకు నేను గౌరవిస్తా అనే మనిషివి కాదు నువ్వు. అట్లాంటి మామూలు మనిషివి కాదు. మా రాజులకు మాలాగే, మాకంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటారేమో, కానీ ఏం లాభం? వాళ్ళకు అహంకారం ఉంటుంది, మేము రాజులం అన్న అహంకారం ఉంటుంది. కాబట్టి పాలయ మా ప్రదిత కృపయ, ఒక గొప్ప దయతో ప్రదిత పాలయ విభో, మమ్మల్ని పాలించు. ప్రదిత కృపయ అంటే ప్రసిద్ధమైన దయగలవాడు. ఎందుకండి దయ ఉందనే విషయం మాకు తెలుస్తూనే ఉంది. అది నువ్వు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నీ దయ ఎంత గొప్పదో మాకు తెలుస్తున్నది. ఎలా? మాకు ఇంత గొప్ప కళ్ళు ఇచ్చావు, ఎంత పెద్ద చెవులు ఇచ్చావు, ఇంత నోరు ఇచ్చావు, ఇన్ని చేతులు ఇచ్చావు, ఇన్ని కాళ్ళు ఇచ్చావు, ఇన్ని ఇచ్చావు. ఇన్ని ఇచ్చినప్పుడు నీ దయ అక్కడే కనిపిస్తుంది మాకు. ఏమీ లేకుండా చేసి మా పరిస్థితి ఏమైంది? ఒక బిచ్చగాడు, ఒక యువకుడైన బిచ్చగాడు ఉన్నట. వాడు రోజు యువకుడే వాడు, మళ్ళీ వాడికి బద్ధకం చేస్తా అందరి ఇళ్ళకి పోయి అడుక్కుంటూ కాలక్షేపం చేసేవాట. ఒకరోజు ఎవరింట్లో ఏం పెట్టలేదో వాడు డబ్బులు కూడా ఇవ్వలేడు వాడికి అమిత కోపం వస్తుంది. ఆ రోజు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని భగవంతుని తిడుతున్నాట. నన్ను ఎందుకు సృష్టించావు నువ్వు? నాకు ఇంత మాత్రం తిండి కూడా దొరకలేకుండా చేశావు, నువ్వు పరికి మాలవాడు, అది ఇది తిడుతున్నట్ట. అదే దారిలో రాజు పోతున్నట్ట. రాజు చూశాట, ఎవరు తిడుతున్నాడు వీడు అని ఆయన దిగొచ్చి, ఎవరిని తిడుతున్నావు నువ్వు అన్నాడు. ఇంకేమని తిడతాను, ఆ పనికి మాల దేవుని తిడుతున్నాను. నేను పుట్టించమని అడిగానా? నన్ను పుట్టించాడు, నాకేది భోజనం ఏది ఈరోజు? ఏమీ దొరకలేదు ఈరోజు, ఎవ్వరూ నా మొహం చూస్తుంది డబ్బులు కూడా ఇవ్వలేదు, అందుకని తిడుతున్నాను దేవుణ్ణి అన్నాడు. ఓహో అలాగా అనేసి, సరే అయితే నేను నీకు డబ్బులు ఇస్తాను, తిండి కూడా పెడతాను, ఒక పని చేయాలి నువ్వు అన్నట. ఏం చేయాలని? ఏమీ లేదు, నీ 2 కళ్ళు ఇచ్చావు అనుకో, నీకు జీవితాంతం భోజనం పెడతా. లేదు, నీ 2 కాళ్ళు ఇచ్చావు అనుకో, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను అన్నట. బెల్లవాడివే, నేను నువ్వు పెట్టి దానికోసంగా నా కళ్ళు కాళ్ళు ఇవ్వాలా అంటాడట. అంటే ఇప్పుడు నేను ఇచ్చే వాటికన్నా నీ దగ్గర విలువైన ఉన్నాయి అయితే అంటాడు. ఉన్నాయి, నా కళ్ళు కాళ్ళు పోతే నేనట్ట బతికేది అన్నట. మరి భగవంతుడు అవి ఇచ్చింది నీకు ఎవరు ఇచ్చారు అన్నట. అప్పుడు వాడికి అర్థమైంది, అంతే కదా, ఇంత సంపద నీ దగ్గర పెట్టుకొని నువ్వెందుకు భగవంతుని తిడుతున్నావు? మరి నేను ఇచ్చే డబ్బు కన్నా విలువైంది నీ దగ్గర ఉంది. నీ కళ్ళే గొప్పవి, నీ కాళ్ళే గొప్పవి అనే విషయం నీకు తెలుసు, నీ శరీరం గొప్పదని తెలుసు. నీ శరీరం ఇంత గొప్పది ఇచ్చినప్పుడు దయామయుడు ఆయన ఇస్తే ఆయన పట్టుకొని తిడతావు నువ్వు? ఒళ్ళు వంచి పని చేయి, లేయి అని చెప్తే అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. నిజమే, గొప్ప భగవంతుడి ముందు నేనెంత అనే విషయం అప్పుడు అర్థమవుతుంది వాడికి. అప్పుడు వెళ్ళి వాడి పనులు వెతుక్కొని చేసుకొని జీవిస్తాడనమాట. ఇలా ఈయన ఇప్పుడు ఈయన చెప్తున్న విషయం ఏంది? తన అహంకారాన్ని వదిలి వినయంతో ముందుకు వచ్చి పరమాత్మను అడుగుతున్నాడు. ప్రభో నాకేం తెలియదు, నీ దయ చూపించు, నన్ను పాలించు అని ఈయనే అడుగుతున్నాడు. నేను అవిద్యావంతుడిని నేను అడుగుతున్నాడు. అంతటి మహాత్ముడే అడిగితే ఇంకా మనం ఎట్లా అడగాల ఆ పరమాత్మని? ఏ విధంగా అడగాల? మనం అడగలేమని చెప్పే ఇటువంటి శ్లోకాన్ని మనకు అందిస్తున్నాడు ఆయన. ఇచ్చి మనల్ని అడగమంటున్నాడు.
ఇవన్నీ ఇవ్వాలంటే ఇప్పుడు ఇవన్నీ మనకు రావాలన్న ఆ విద్యలు ఎవరు ఇవ్వాలా? ఆ పరమాత్మ ఇవ్వాలి. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన ధైర్యం చదివితే మనం ఏమి ఇస్తాం? మనకు వాక్యం అవుతే మనం మాట్లాడగలమా? మనం గాలి పీల్చే శక్తి అవుతే గాలి పీల్చగలమా? చెవులు పనిచేయించే ఆయన శక్తి చెవులు పనిచేస్తాయా? కళ్ళు పనిచేస్తాయా? అవన్నీ శక్తులు ఆయన ఇస్తేనే కదా పనిచేస్తున్నాయి. కాబట్టి అందుకే సర్వజ్ఞ అన్నాడు. నాయనా నువ్వు ఇచ్చావు, అన్నీ ఇచ్చిన వాడికి నేనేమి ఇస్తాను? నా దగ్గర ఏముంది కాబట్టి ఇవ్వడానికి? ఆఖరికి నేను పీల్చే గాలి కూడా నీది. ఇంకా నేనేమి ఇస్తాను నీకు? నేనేమి ఇవ్వలేదు. కానీ ఏమి ఇవ్వకపోయినా నువ్వు పరిపాలించాలి. ఎందువల్ల? నేను పశువును, నువ్వు పశుపతివి, నువ్వు సర్వజ్ఞుడివి, నీకు తెలియదంటూ లేదు. అలాంటప్పుడు నీకు నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఒక్కటే నీకు కావాల్సింది, నాకేమీ రాదని చెప్పి వినయంతో నీకు నమస్కరిస్తే నువ్వు ఇస్తావు. నీ మీద నమ్మకం అది. కాబట్టి పాలించు నన్ను అని అడుగుతున్నాడు. స్వామి నాకే విద్యలు రావు, కానీ నువ్వు ఏమి అడగవు, నీకన్నీ వచ్చు. నీకు రాని విద్య లేదు, నీ అంతటి గొప్ప దయామయుడు లేడు. కాబట్టి నీవే నాకు రక్షించే బాధ్యత నీదే అని చెప్పి ప్రార్థిస్తున్నాడు, అర్థిస్తున్నాడు. కానీ ఇక్కడ ఇదంతా మనకు సంబంధించింది తప్ప ఆయనకు సంబంధించింది ఏదీ లేదు. మనం చూసాం కదా, ఏమీ లేవు ఆయనకి. కాబట్టి అహంకారం వదులుకొని భక్తితో భగవంతుడిని పట్టుకోవాలనే విషయం చెప్పడానికే ఈ శ్లోకంలో మనకు ఇన్ని విశేషాంశాలు పెట్టి చెప్పాడు ఆది శంకరాచార్యులు. ఆయనకు అవన్నీ ఉండి లేనట్టుగా చెప్తున్నాడంటే ఎంత వినయం ప్రకటిస్తున్నాడో, ఎంత అహంకార రాహిత్యంతో ఉన్నాడో మనకు తెలుస్తోంది. అహంకారం లేకపోతే అది దాసభక్తి అవుతుంది. దాసభక్తుడు సాక్ష్యం హనుమంతుడు. హనుమంతుడికి ఏ స్వార్థంతో ఆయన చేశాడు రాముడికి సేవ? ఏమన్నా ఆశించాడా? ఏం ఆశించలేదు. అటువంటి నిస్వార్థమైన దాస్య భక్తి కావాలా అని చెప్పడానికే ఈ శ్లోకాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఆది శంకరాచార్యులు. ఇది ఈ 5వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు.